నేను ఇట్ సైడ్ ఇండస్ట్రీలోకి రావడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ వాజ్ నాకు ఈనాడు పేపర్. నేను కాకినాడలో, నాది బేసిక్గా ప్రాపర్ కాకినాడలో ఉండి నేను వెబ్సైట్ డెవలప్మెంట్, వెబ్సైట్స్ అన్నీ ఫ్రెండ్స్తో చేసేవాళ్ళం. నేను అలా చేసిన వెబ్సైట్ చాలా పాపులర్ అవడం, ఆ వెబ్సైట్ గురించి ఈనాడు పేపర్లో నా గురించి 3/4 పేజ్ ఇంటర్వ్యూ వచ్చింది. ఆ ఇంటర్వ్యూ బన్నీ క్లోజ్ అయిన ఒక్కొక్కరు చూపించి, అదే టైంకి తన వెబ్సైట్ బన్నీ గారు ఎవరన్నా మెయింటైన్ చేసేవాళ్ళు ఉంటే చూస్తున్నప్పుడు నేను బన్నీ గారి దగ్గర జాయిన్ అవ్వడం, కట్ చేస్తే నా 13 years జర్నీ. ఇప్పుడు మళ్ళీ 13 years తర్వాత నేను మళ్ళీ ఇండస్ట్రీలోకి నేను రావడానికి కారణమైంది ఈనాడు ఆ పేపర్. అదే ఈటీవీ సంస్థ నుంచి నేను మళ్ళీ ప్రొడ్యూసర్ అవ్వడం అసలు నాకు చాలా బాగా అనిపిస్తుందండి. నాది ఇన్స్టాగ్రామ్లో పాపులర్ పేజ్ ఉండేది రేలంగి మావయ్య అని. సో ఆ పేజ్ చాలా పాపులర్ అయింది. ఆ పేజ్లో 90s నాస్టాల్జియా, చిన్నప్పటి కబుర్లు అన్నీ చెప్తూ ఉండేవాళ్ళం. అది బాగా పాపులర్ అయింది. అది బాగా పాపులర్ అయ్యేసరికి సో ఈటీవీని వాళ్ళ పేజ్ కంటెంట్ చూసి దాని మీద కొన్ని ఎపిసోడ్లు చేద్దామనే డిస్కషన్లో అట్లా గుర్తుకొస్తున్నాయనే ప్రాజెక్ట్ స్టార్ట్ అయిందండి. బేసిక్గా నేను ఏదైతే కథలు ఆ రేలంగి మావయ్య పేజ్లో చెప్పానో అందులో కొన్ని ఎపిసోడ్స్, ఒక 50 ఎపిసోడ్లు చేసుకుంటూ వెళ్దాం. సమ్మర్ హాలిడేస్ గురించి ఒక ఎపిసోడ్, చిన్నప్పుడు కథల గురించి ఒక ఎపిసోడ్ అలా అనుకున్నాం. లేదు దీన్ని ఒక వెబ్ సిరీస్గా చేద్దాము అన్నప్పుడు వినోద్ గాలి డైరెక్టర్ తన ఒక కథతో రావడం, తన కథలో మన నాస్టాల్జియా చిన్నప్పుడు అన్నీ ఎలాగైనా కూర్చుని పెట్టి ఈ వెబ్ సిరీస్ చేయడం జరిగింది. ఇనీషియల్గా జర్నీ కొన్నాళ్ళు వెళ్ళిన తర్వాత అందరికీ అనిపించింది ఏంటంటే చాలా బాగా వస్తుంది, క్వాలిటీ కూడా చాలా అద్భుతంగా ఉంది, దీన్ని ఎందుకు సినిమా చేయకూడదు అనే డిస్కషన్ అయింది. ఆ తర్వాత కూడా 3.5 గంటలు వచ్చింది. ఆ 3.5 గంటలని ఒక గంట తీసేసి 2.5 గంటలో సినిమా చేయడం కరెక్ట్ కాదు, చాలా చెప్పాలనుకున్న ఎమోషన్స్ అన్నీ మిస్ అయిపోతున్నాయి అని చెప్పి, లేదు దీన్ని వెబ్ సిరీస్గానే ఉంచుదామని వెబ్ సిరీసే చేయడం జరిగిందండి. ఇది బేసిక్గా 7 episodes అండి. కథ ఒక లైన్లో చెప్పాలంటే, 4 ఫ్రెండ్స్ కలిసి గోవా వెళ్తున్నప్పుడు ఒక యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయినప్పుడు హీరో గతం మర్చిపోయాడు. గతం తనకు తిరిగి రావాలంటే ఏం చేయాలంటే, డాక్టర్ ఏం చెప్తాడు, చిన్నప్పటి నుంచి మీ లైఫ్లో జరిగిన విషయాలన్నీ చెప్తూ ఉండండి. చెప్తా ఉన్నప్పుడు తనకి ఏదో మూమెంట్లో ట్రిగ్గర్ అయ్యి తన గతం గుర్తుకొస్తుంది అనేది కదా. అక్కడి నుంచి వాళ్ళ ఫ్రెండ్స్ 4 2nd క్లాస్లో వాళ్ళు ఫస్ట్ టైం 2002లో ఎప్పుడైతే కలిసారో అప్పటి నుంచి జర్నీ చెప్పడం స్టార్ట్ చేస్తారు. సో ఇది నాట్ జస్ట్ నాస్టాల్జియా అండి. హీరోకి ఒక కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. హీరోకి ఇప్పుడు గతం మర్చిపోయాడు అని చెప్పి అందరికీ తెలిస్తే తన జరుగుతున్న పెళ్ళి అయిపోయి ఏం జరుగుతుంది అనేది ఒక భయం ఉంటుంది. సో దాని నుంచి ఒక పిచ్చి ఎంటర్టైన్మెంట్, ఫన్, నాస్టాల్జియా, ఎమోషన్. ఒక అమ్మమ్మ ఇంటి చుట్టూ ఒక అమ్మమ్మ ఎపిసోడ్ ఉంటుందండి, బ్యూటిఫుల్ ఎపిసోడ్. సో అలా అన్ని ఎమోషన్స్ చెప్పుకుంటూ వెళ్ళేవాడి గుర్తుకొస్తున్నాయితో. అండ్ బన్నీ గారు సపోర్ట్ అంటారు, 100% ఆయన సపోర్ట్ ఉంటుంది. నేను ఇందాక చెప్పినట్టు కూడా ఆయన టీజర్ చూసి చాలా మంచి మెసేజ్ పెట్టారు నాకు, లేదు ట్రైలర్ ఇంకా బెటర్గా కథ చెప్తూ కట్ చేయండి, సాంగ్ కూడా చాలా బాగా వచ్చింది, దాన్ని బాగా యాంప్లిఫై చేయండి అని చెప్పేసి చెప్పడం చాలా బాగా అనిపించిందండి. ఫ్యామిలీ మొత్తం అంతా కలిసి చూడదగ్గ వెబ్ సిరీస్. ఈటీవీ నుంచి ఎన్నో బ్లాక్ బస్టర్స్ వచ్చినాయి రీసెంట్గా కూడా. 90s అవ్వచ్చు, లిటిల్ హార్ట్స్ అవ్వచ్చు, మన రాజు వెడ్స్ రాంబాయ్ అవ్వచ్చు, బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొడుతున్నారు. సో అదే సక్సెస్ స్ట్రీక్ మెయింటైన్ చేస్తూ గుర్తుకొస్తున్నాయి కూడా ఈటీవీకి బ్లాక్ బస్టర్ అవుతుందని మనస్ఫూర్తిగా అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు.